అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి. ఎమ్మెల్యే రాజకీయాలకు అతీతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద 8,26,70,000 రూపాయలతో నిర్మించనున్న డైట్ కళాశాల నూతన భవనానికి మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణమ్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ఉపాధ్యాయులను తీర్చిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసిన ఈ యొక్క డైట్ కళాశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ తయారు చేయడమే ప్రధానమైన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో పాటు మన మహబూబ్ నగర్ ఎంపీ సహకారం తీసుకుని మహబూబ్ నగర్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కౌన్సిలర్ తిరుమల వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే.